హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. చాలా వీక్స్ తర్వాత ఈ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాదాపు 6 సినిమాలు రిలీజ్ అవగా వాటిలో తెలుగు ఆడియన్స్ కి 3 మూవీస్ ఆప్షన్ గా మారాయి. ఆ ఒకటి ఏడకు ప్రసన్నవదనం అండ్ బ్యాక్ ఫిల్మ్స్. అయితే ఈ 3 సినిమాలు కూడా ప్రాపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోలేకపోయాయి. ఉన్న వాటిలో ప్రసన్నవదనం కాస్త పర్వాలేదనే టాక్ తెచ్చుకోగా లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు బ్యాక్ మూవీకి కిడ్స్ అండ్ ఫ్యామిలీ మంచిగా వెళ్తున్నారు. ఈ కల్లర్ నరేష్ ఆ ఒకటి ఏడకు సినిమా కూడా టాక్ నెగిటివ్ గా వచ్చింది. బట్ ఓపెనింగ్స్ చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ వీడియోలో వీటి ఓపెనింగ్స్ తో పాటు సలార్ టీఆర్పీ అంతా కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ ఇయర్ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ ఫిల్మ్ ఈ రోజు నైట్ నుంచి హాట్ స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది, ఇంక్లూడింగ్ తెలుగు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో మిస్ కావద్దు. సుహాస్ మెయిన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ప్రసన్నవదనం ఫిల్మ్ ఎబే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ లో కూడా పర్వాలేదనిపించింది తప్ప కెరీర్ బిగ్గెస్ట్ అన్న రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు స్టేట్స్ లో డే 1 45 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 25 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దాంతో ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 70 లక్షలకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 35 లక్షల రేంజ్ లో ఉంది. సినిమాపై ఉన్న బస్ కి డీసెంట్ ఓపెనింగ్స్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారా చాలా వరకు సేఫ్ అవగా థియేటర్కల్ బిజినెస్ వాల్యూ బట్టి 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు బుకింగ్స్ చూస్తే డే 1 కంటే కాస్త బెటర్ గానే కనిపిస్తున్నాయి. మరి వీకెండ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక కల్లర్ నరేష్ గారి ఆ ఒకటి ఏడకు విషయానికి వస్తే ఈ వీకెండ్ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ మూవీనే అని చెప్పాలి. టాక్ తేడా కొట్టకపోతే ఇంకా పెద్ద నెంబర్నే పెట్టేది. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో డే 1 వరల్డ్ వైడ్ షేర్ 65 లక్షలకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉంది. పాజిటివ్ టాక్ వచ్చుంటే డే 1 ఈజీగా 2 కోట్ల మార్క్ ని దాటేసేది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో హిట్ అనిపించుకోవాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 4.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు బుకింగ్స్ చూస్తే బాగానే జరుగుతున్నాయి. మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక తమన్నా రాశి కన్నా మెయిన్ లీలో తెరకెక్కిన అరణ్మనే 4 ఒక్కో సెంటర్ నుంచి ఒక్కో టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ఇష్టపడే వాళ్ళని మూవీ మెప్పిస్తూ ఉండగా కొంతమందికి యావరేజ్ గా ఇంకొంతమందికి బిలో యావరేజ్ గా అనిపిస్తుంది. అలా ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. బట్ డే 1 మాత్రం బెటర్ గానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఒక తమిళనాడులోనే 3.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియా మొత్తం మీద 4 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయగా వరల్డ్ గా డే 1 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అయినా మూవీ బడ్జెట్ బట్టి హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సలార్ రిజల్ట్ రానే వచ్చింది. సలార్ మూవీ రీసెంట్ గా స్టార్ మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ఈ మూవీ ప్రీమియర్ టెలికాస్ట్ తో తెచ్చుకున్న టీఆర్పీ కేవలం 6.52 మాత్రమే. ఇది అర్బన్ ఏరియాలో రేటింగ్. ఇక అర్బన్ అండ్ రూరల్ చూసుకున్న 5.2 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. ప్రభాస్ లాంటి మాస్ హీరో చేసిన మాస్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ వరకు వచ్చిన ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం అది కూడా స్టార్ మాలో టెలికాస్ట్ అయితే కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే తెచ్చుకోవడం డిజాస్టర్ రెస్పాన్స్ గా చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్ లో డిజాస్టర్ అయిన ఆదికేశవ ఫిల్మ్ కూడా దీనికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడం విశేషం. సో ఈ సినిమా ఇప్పుడు టెలికాస్ట్ అయినా స్మాల్ స్క్రీన్ పై క్రేజ్ ఉండేది మహేష్ అండ్ బన్నీ సినిమాలకే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి రిపీట్స్ లో ఈ ఫిల్మ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.